అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో ఈరోజు వైవాహిక జీవితాన్ని పునీతం చేయడం గురించి బాబా తెలియజేస్తున్నారు. వైవాహిక జీవితం ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ అన్నారు మెహర్ బాబా. చాలామంది ఒక సాధారణ ప్రక్రియలాగానే వైవాహిక జీవితంలోకి అడుగెడతారు. కానీ వివాహం అనే దానిని వినియోగించుకునే పద్ధతులపైననే అది సహకరిస్తుందా లేక ఆటంకంగా మారుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. వైవాహిక జీవితం ద్వారా కొన్ని ప్రముఖమైన ఆధ్యాత్మిక అవకాశాలు అందుబాటులోనికి వస్తాయి అనేది నిస్సంశయమే. అయినా అది సరైన దృక్పథం కలిగి ఉండడం పైన ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక దృష్టిలో వైవాహిక జీవితం సత్యాన్నే దృష్టిలో ఉంచుకుని పూర్తిగా నిర్ణయించబడినప్పుడు మాత్రమే ఫలప్రదమవుతుంది. కేవలం లైంగికపరమైన పరిమిత ప్రయోజనాలకు మించని ప్రయోజనాలపై ఆధారపడినప్పుడు లేక వ్యాపార లావాదేవీల్లో భాగస్వామి మధ్య ఉండే సంబంధం లాంటి ప్రయోజనాల వల్లనే ప్రేరేపింపబడినప్పుడు ఆ వివాహం ఏమీ ఎక్కువగా అవకాశాన్ని కల్పించదు. జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని పొందాలనుకుంటే దానిని ఒక స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ఉద్యమంగా తీసుకోవాలి. ఇద్దరు భాగస్వాములు సంయుక్తంగా ఆత్మ యొక్క ఉన్నత సాధ్యతలను కనుగొనడానికి ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాహసాన్ని చేపడతారో అప్పుడు వారు ఆరంభంలోనే వారి ప్రయత్నాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన స్వభావాన్ని విలువను లెక్కించుకోవడానికే పరిమితం చేసుకోరు అన్నారు మెహర్ బాబా. వైవాహిక జీవితం ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ అన్న విషయంలో మరి వైవాహిక జీవితం మిశ్రమ జీవితం కంటే బొత్తిగా భిన్నమైనది అన్నారు మెహర్ బాబా. వైవాహిక జీవితం చాలా వరకు నిరంతరంగా ఎన్నో అవసరాలను ఇద్దరు భాగస్వాముల పరస్పర సర్దుబాటు కోసం మరియు అవగాహన కోసం కల్పించి ముందుగా అనుకోని ఎన్నో సమస్యలను కూడా సృష్టిస్తుంది. ఒక విధంగా అన్ని రకాల జీవితాల్లో అది సత్యమే అయినా వైవాహిక జీవితంలో అది ఒక ప్రత్యేకమైన సత్యం. వైవాహిక జీవితంలో రెండు ఆత్మలు అనేక విధాలుగా కలపబడతారు. దానివల్ల వారు వ్యక్తిత్వపు సమిష్టి సమస్యను పరిష్కరించుకోవడానికే ఉద్యుక్తులు చేయబడతారు. కానీ ఏదో ఒక కోరికకు సంబంధించిన సాధారణ సమస్య పరిష్కారానికి కాదు. అందువలనే మిశ్రమ లైంగిక సుఖాల సంబంధాల కంటే వైవాహిక జీవితం పూర్తిగా భిన్నమైనది. మిశ్రమమైన లైంగిక సుఖం లింగ సమస్యను ఎదిగే వ్యక్తిత్వం యొక్క ఇతర అవసరాల నుండి వేరుగా చేసే దానిని వేరుగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ రకమైన పరిష్కారం సులభంగా తోచినా అది నామమాత్రంగా ఉండడమే కాక సాధకులను సత్యమైన పరిష్కార సాధనమనే మార్గం నుండి తప్పుదారి పట్టిస్తుంది. మరి వైవాహిక జీవితం ఉదాత్తతను ఆకాంక్షిస్తుంది అన్న విషయంలో బాబా అంటున్నారు, పరిమితమైన వ్యక్తిత్వం యొక్క విభిన్న దృక్పథాలు పరస్పరం సమ్మిళితమై విభిన్న రీతుల్లో కోణాల్లో ప్రతిబింబించినప్పుడు వాటి తరతమ విలువలను సరిగా నిర్ణయింపవచ్చును. అవి అసంబద్ధంగా అమరి ఉన్నట్లు కనిపిస్తే వాటి మధ్య వ్యత్యాసాలను గుర్తించడం కష్టసాధ్యమవుతుంది. వైవాహిక జీవితంలో విభిన్న రకాల అనుభవాలకు అవకాశం ఉంటుంది. పర్యవసనంగా మనసులో దాగి ఉన్న విభిన్న స్వభావాలు నిర్ణయించుకున్న వైవాహిక జీవితపు ప్రణాళిక చుట్టూ ఏర్పడడం ప్రారంభిస్తాయి. ఇలా విభిన్న ప్రయోజనాలు ఏర్పడడం వల్ల ఉన్నతమైన మరియు అధమమైన విలువలను విచక్షణతో నిర్ణయించుకోవడానికి అవధులులేని అవకాశాలు కలగడమేగాక వాటి మధ్య ఒక వివాదాస్పద ఒత్తిడి కూడా కలుగుతుంది. ఆ ఒత్తిడి వల్ల వివేకవంతము మరియు ప్రయోజనకరమైన ఉదాత్తత యొక్క అవసరం ఏర్పడుతుంది అన్నారు మెహర్ బాబా. మరి వివాహ నిబంధనలు ఆంతరిక జీవితాన్ని బహిర్గతం చేస్తాయి
అంటూ ఒక భావనతో వైవాహిక జీవితాన్ని ఎన్నో మానవ సమస్యలను తీవ్రతరం చేసేదిగా చూడవచ్చు. అందువల్ల ఆ వైవాహిక జీవితం బంధనాలను పెంచే శక్తులు మరియు స్వేచ్ఛను కలిగించే శక్తుల ప్రదర్శనలకు వేదికగా మారుతుంది. అలాగే అజ్ఞాన తిమిరానికి, కాంతిపుంజానికి వేదిక అవుతుంది. సాధారణ మానవుల వివాహ జీవితం సమ్మిశ్రమమైన కారణాలు, ప్రయోజనాల చేత నిర్ణయించబడుతుంది. అందువల్ల ఆత్మ యొక్క ఉన్నత అధమ స్థితుల మధ్య అధిగమించనలవి కానీ వ్యతిరేకతను ఆవశ్యంగా ఆహ్వానిస్తుంది. అలాంటి వ్యతిరేకత అధమ స్థితిని రూపుమాపడానికి మరియు యథార్థమైన దివ్య స్థితిని మేల్కొల్పడానికి అత్యవసరమవుతుంది. దంపతుల మధ్య వివాహ జీవితం ఎన్నో రకాల సంబంధ బాంధవ్యాలను పెంపొందిస్తుంది. వాటిని తొలగించడము అంటే యావత్ జీవితాన్ని నిలకడలేనిదిగా, అస్తవ్యస్తమైన దానిగా చెయ్యడమే అవుతుంది. ఒకరినొకరు పరస్పరంగా విడదీయలేకుండా ఉండే ఈ సమస్య ఆంతరికమైన సర్దుబాటును కోరుకుంటూ దానికి రంగాన్ని సిద్ధం చేస్తుంది. వాస్తవంగా వివాహం అనేది రెండు జీవాత్మలకు జటిలమైన, సున్నితమైన సమస్యలను అధిగమించడానికి కావలసిన స్వచ్ఛమైన, శాశ్వతమైన అవగాహనను ఏర్పరచుకోవడానికి కలిగింపబడిన పరోక్షమైన అవకాశమే అన్నారు మెహర్ బాబా. మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందాం. అవతార్